ఫ్రెండ్స్, నేను మీ ప్రసాదమూర్తి. నిన్న మా అమ్మాయి నాన్న ఓటు ఎవరికి వేయాలి అని అడిగిందండి. నేను వెంటనే చెప్పాను, అదేమిటమ్మా, నా ఒంట్లోనైనా నీ ఒంట్లోనైనా ప్రవహిస్తున్నది సెక్యులర్ బ్లడ్ కదా అన్నాను. మనుషుల మధ్య సామరస్యాన్ని, సహజీవన సౌందర్యాన్ని మతం పేరు మీద, కులాల పేరు మీద, ప్రాంతాల పేరు మీద, భాషల పేరు మీద ఎవరైతే ఛిన్నం చేయడానికి, ఛిద్రం చేయడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళని మనం ఓడించాలి కదా, అది మన బాధ్యత కదా అని అన్నాను. తనకి అర్థమైంది. మిత్రులారా, మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది. ఈ దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా, ముఖ్యంగా ఈ హిందుత్వ కార్డుతో ఎవరైతే ముందుకు వచ్చి ఈ 10 ఏళ్ళు పరిపాలన చేశారో, ఎప్పుడు హిందూ ముస్లిం అంటూ ఇప్పుడు ఈ ఎన్నికల ప్రచారంలో కూడా అదే కార్డు తీసి ప్రచారం హోరెత్తి కొడుతున్నారో, అయితే రాముడు, లేకపోతే పాకిస్తాన్, లేకపోతే రామ మందిరం, లేకపోతే ముస్లింలు. ఈ ఎన్నికల్లో అయితే ఇంకా ఏ అంశము మిగలేదు. కేవలం ముస్లింలు. వాళ్ళు ఈ ప్రతిపక్షాలు అధికారంలోకి వస్తే ముస్లింలకు ఆస్తి పంపకాలు చేసేస్తారు, మీ మెడల్లో మంగళసూత్రాలు ఖాయం చేసేస్తారు. ఒకవేళ రాహుల్ గాంధీ గారు కానీ నెగ్గకపోతే పాకిస్తాన్ అంతా సంతాపం ప్రకటిస్తుంది. ఇట్లాంటి మాటలన్నీ కూడా మాట్లాడి ఒక రకమైనటువంటి విద్వేష భావాన్ని అన్నీ మర్చిపోండి, ఎన్నికలు మర్చిపోండి, ఎవరికి ఓటేయాలి ఏమిటి అనేటటువంటి తర్వాత. కానీ మనకు కావలసింది మన ప్రైమ్ డ్యూటీ ఏమిటి అంటే మన ఇరుగు పొరుగుని మనలాగే ప్రేమించడం. నేను, నా భార్య, నా పిల్లలు ఎంత సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటానో, కలలు కంటానో, ఆశిస్తానో, అంతే సుఖశాంతులతో నా ఇరుగు పొరుగు వారు కూడా ఉండాలని ఆకాంక్షించమని మన పెద్దలు చెప్పారు. మన బుద్ధుడి దగ్గర నుంచి మన పూర్వీకులు అందరూ చెప్పినటువంటి, ప్రాణాలు త్యాగం చేసి ఈ దేశానికి స్వాతంత్ర్యాన్ని సంపాదించినటువంటి మన పెద్దలు కానీ, వీరులు కానీ, మన సనాతన ధర్మం ఏమిటి? ఇరుగు పొరుగుని ప్రేమించడమే మన సనాతన ధర్మం. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, బహుజన హితాయ బహుజన సుఖాయ అని బుద్ధుడు మనకు నూరిపోసినటువంటి మంత్రం ఉందే, అది మానవ మంత్రం, అది మానవతా మంత్రం. దాన్ని మనం మర్చిపోవద్దు. నువ్వు ఎక్కడున్నా తల్లి, నా బిడ్డకు ఒకటే మాట చెప్పాను, ఎక్కడున్నా మనుషుల మధ్య ఈ సామరస్య వాతావరణాన్ని చెడగొట్టేటటువంటి, ధ్వంసం చేసేటటువంటి విద్వేష శక్తులు ఎక్కడుంటాయో ఆ శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలి. నువ్వు కత్తి పట్టుకొని పోరాడలేకపోవచ్చు. ఎప్పుడో ఒకప్పుడు ఆ శక్తుల్ని ఓడించేటటువంటి ఒక చిరు అవకాశమైనా నీ చేతుల్లోకి రావచ్చు. ఒక గడ్డి పరకు దొరికినా సరే దాన్ని అస్త్రంలా సంధించాలి. ఇప్పుడు నీ చేతుల్లోకి ఒక ఓటు ఉంది. ఆ ఓటే నీకు ఇప్పుడు చిక్కినటువంటి ఈ విద్వేష రాజకీయాలని ప్రచారం చేసేటటువంటి, విద్వేష రాజకీయాలతో మనుషుల మధ్య మానవ విలువల్ని ధ్వంసం చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఓడించేటటువంటి ఒక చిరు అవకాశం నీ చేతిలో ఓటు రూపంలో ఉంది. అదే నీకు ఒక మహాస్త్రం. దాన్ని సంధించమ్మా. ఏమైనా సరే మతోన్మాదులని, మత శక్తులని ఓడించమ్మా. అలాగే మానవత్వాన్ని గెలిపించమ్మా. నీ రూపంలో ఉన్న సమస్త భారతీయ యువకులకు నేను అందిస్తున్న సందేశం ఇది. మానవుల్ని ప్రేమిద్దాం, మనిషిని ప్రేమిద్దాం, సత్యాన్ని ప్రేమిద్దాం, నిజాన్ని ప్రేమిద్దాం, మనుషుల మధ్య సహజీవన సౌందర్యాన్ని ప్రేమిద్దాం, దానికోసం పాటుపడదాం. కాబట్టి విద్వేష రాజకీయాల్ని ఓడిద్దాం, మానవ విలువల్ని నిలబెట్టేటటువంటి, సత్యాన్ని స్థాపించేటటువంటి రాజకీయాల్ని గెలిపిద్దాం. ఇదే నా సందేశం, నీ సందేశం, అలాగే ఈ దేశంలో ఉన్న సమస్త యువకుల అందరికీ నేను ఇస్తున్నటువంటి సందేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చితే యువకులందరికీ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.